ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలి. ఎవ్రీ డే వి మస్ట్ హ్యావ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం కొద్ది వాక్యాన్ని చదవటానికి, ధ్యానం చేయటానికి దేవుడు ఈ మార్చి నెల ఈ యొక్క 2వ తారీఖున దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని వినటానికి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము దయచేయను గాక. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 17. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడి వారులారా వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని ఇశ్రాయేలను ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకొని ఈ ప్రజల దేవుడు. ఐఎమ్ వెరీ సారీ, కొంచెం ఇక్కడ కొద్దిగా అక్షరాలు సరిగ్గా కనపడతలేదు. ఓకే. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదైసులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి. అద్భుతమైన మాట కదండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటుంది బైబిల్ గ్రంథంలో. దేవునికి భయపడు వారులారా, ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడు వారులారా. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఇశ్రాయేలీలు దేవునికి భయపడువారని, ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించువారని, దేవుని స్తుతించువారని స్పష్టంగా ఈ దినం మనం వింటా ఉన్నాం పిల్లల. ఇశ్రాయేలీలు దేవునికి భయపడుతున్నారు, ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. ఆమేన్. అందుకే అంటుంది, మీరు వినండి, ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు. ఇశ్రాయేల్ అనేటువంటి ఈ ప్రజల యొక్క దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అంటే వారి సంతానముల నుండి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలీలు. ఇంకా చాలా మంది ఉన్నారనుకండి. ఆదాములో నుండి వచ్చినటువంటి వారు, లేకపోతే నోవాహులో నుండి వచ్చినటువంటి వారు. సరే, నోవాహు అయినా కానీ ఆదాముల నుండి వచ్చినటువంటి వాడే అనుకండి. సో జలప్రళయం ద్వారా అంతా కూడా స్మాష్ అయిపోయింది. భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం నీలమట్టం అయిపోయింది. నీళ్లమట్టం అయిపోయి అంతా కూడా పాడైపోయి, ఆ తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు శేషాన్ని మిగిలించాడు. నోవాహు యొక్క కుటుంబాన్ని, నోవాహు యొక్క కుమారులు, నోవాహు యొక్క భార్య, మరి కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షించబడ్డారని మనం చూస్తాం. ఓకే, సరే. మన పితరులను ఏర్పరచుకొని, పితరులను మరి నోవాహును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు అట్లా చెప్పాలంటే. అయితే ప్రాముఖ్యంగా వాళ్ళు అబ్రహాం దగ్గర నుండి మాట్లాడుకుంటారు ఎక్కువగా. ఎందుకంటే అబ్రహాము వారి యొక్క పితరుడని, అబ్రహాముతో దేవుడు మాట్లాడేడని. ఓకే, మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదైసులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, ఐగుప్తు దేశంలో పరదైసులై ఉన్నప్పుడు, ఐగుప్తు అనేటువంటిది చాలా చరిత్రను అనుసరించి ఇప్పటికీ కూడా మన మధ్యలో కనబడతా ఉంది పిల్లారా. చరిత్ర కలిగినటువంటి, చారిత్రకమైనటువంటి విషయాలు. ఓకే, వారు ఐగుప్తు దేశమందు పరదైసులై ఉన్నప్పుడు, పరదైసులుగా ఉన్నప్పుడు, పరవాసులుగా ఉన్నప్పుడు, ఆ ప్రజలు కాని ప్రజలుగా ఉన్నప్పుడు, ఆ దేశం ప్రజలు కాని ప్రజలుగా అక్కడ నివాసం చేస్తా ఉన్నప్పుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఉన్నప్పుడు ఓకే, ఆ ప్రజలను హెచ్చించి, ఆ ప్రజలను ఏం చేశాడంట? దేవుడు హెచ్చించాడంట. తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి. హల్లెలూయా. పిల్లారా, దేవుడు నీ కష్టాన్ని, నీ బాధను చూస్తా ఉన్నాడు. మీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, వ్యాకులను చూస్తా ఉన్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ పితరులను గుర్తు చేసుకుంటాడు.
లేకపోతే మీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉండొచ్చు, దేవుని నమ్మకం, దేవుని భయభక్తులు కలిగిన వారు. లేదా మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. దేవునికి భయపడినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. వారిని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా ఒక దినం రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షణ లేని వారైతే, రక్షణ కలిగి ఉన్నటువంటి వారైతే తప్పక మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు కుంగిపోయినట్లుగా, అణిచివేయబడినట్లుగా ఉన్నట్లయితే, బానిసలుగా ఉన్నట్లయితే, త్రోసివేయబడిన వారికి ఉన్నట్లయితే, దిక్కులేని వారికి ఉన్నట్లయితే, ఒకవేళ నష్టాల్లో కష్టాల్లో ఉన్నట్లయితే, ఈ దినము దేవుడు మిమ్మల్ని హెచ్చించటం ప్రారంభిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా బైబిల్ సెలవిస్తా ఉంది, తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చెను. భుజబలము చేత తీసుకొని వచ్చాడని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 6:1. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. బలమైన హస్తము చేత. దేవుని స్తోత్రం. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. దాదాపుగా 3450 సంవత్సరాల పైనే చరిత్ర ఇప్పటికీ. సో యేసు ప్రభుకు ముందు 1500 నుండి 1400 లోపు మరి మోషే ఈ భూమి మీద జీవించినట్లుగా, ఈ యొక్క మరి దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా, మోషే ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నట్లుగా, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, మీ శ్రమలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు, మీ బానిసత్వంలో బయటికి తెస్తాడు, మీ అవమానంలోనే బయటికి తెస్తాడు. బలముతోను. ఏ బలం అంటండి? అద్భుతమైన బలమైన హస్తము చేతనే. ఆయన యొక్క బలమైన హస్తముతో దేవుడు మిమ్మల్ని అలా ఎత్తుకొని బయటికి తీసుకొని వస్తాడు. మీ కష్టములో నుండి, మీ ఆర్థిక సమస్యల్లో నుండి, మీ ఇబ్బందుల్లో నుండి, మీ ఇరుకుల్లో నుండి, మీ వేదన రోధంలో నుండి, మీ కన్నీళ్లలో నుండి, అన్నిట్లో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు పిల్లారా. దేవుని హస్తము బలమైనటువంటిది. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తా ఉంది ఈ విధంగా. ఎక్సోడస్ చాప్టర్ 6:6. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించి. ఐగుప్తీయులు మోయించేటువంటి బరువులు, వాళ్ళు మీ మీద బరువులు పెట్టి మోయిస్తారు, బరువులు మోపిస్తారు. అలాంటి యొక్క బరువుల్లో నుండి విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది మిమ్మల్ని బరువులు మీ మీద పెట్టి మోపిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఏ బరువు మీరు మోస్తున్నారు నాకు తెలియదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెబుతా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదవండి. ఆయన కాడె తేలికైనటువంటి కాడె, సులువైనటువంటిది. ఆయన మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత బరువులో ఉండారో, ఎంత భారంలో ఉండారో నాకు తెలియదు పిల్లరా. మీ జీవితము, మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో నాకు తెలియదు. ఒంటరి బ్రతుకులో ఉన్నారేమో, అందరూ ఉండి కూడా ఒంటరి వారైపోయారేమో, మీరు ప్రేమించిన ప్రియులను కోల్పోయారేమో, మీకు కలిగినటువంటి సంపద అంతా కోల్పోయారేమో, మీ బంధువులు, మీ స్నేహితులు మీ దగ్గర ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గర ఏమి లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, మీతో బాగుండా వాళ్ళు ఇప్పుడు మీకు పగగా ఉన్నారేమో, మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, మీరు ఏ బాధలో, ఏ బరువులో ఉన్నారు, ఏ బరువు మీరు మోస్తున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు బరువులన్నిటి నుండి కూడా విడిపించడానికి శక్తిమంతుడైనాడు. మీ మెడ మీద ఉన్నటువంటి కాడెను దేవుడు, భారమైన కాడెను తొలగిస్తా ఉన్నాడు ఆయన బలమైన హస్తము చేత. హల్లెలూయా. దేవుని హస్తము మిమ్మల్ని దర్శిస్తా ఉంది పిల్లారా. బైబిల్ గ్రంథం అదే సెలవిస్తా ఉంది. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపలికి రప్పించి, వారి దాసత్వము నుండి మిమ్మలను విడిపించి, వారి యొక్క దాస్యము నుండి మిమ్మల్ని విడిపిస్తాను.
నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను విడిపించి. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇదేనో దైవజనుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ బరువు నుండి, మీ భారము నుండి, మీ బానిసత్వము నుండి మిమ్మల్ని విడిపిస్తాను. అది మాత్రం కాదు, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను. నా బాహువు చాపి గొప్ప తీర్పు వారికి తీరుస్తాను. మీరు అన్యాయమైపోయారేమో, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, మీతో అబద్ధాలు చెప్పిన వాళ్ళు, మీకు ఆశలు చూపించి మీ కష్టంలో, మీ బాధలో, మీ ఆర్థికమైనటువంటి సమస్యలో, మీ పిల్లల భవిష్యత్తు విషయంలో, చదువుల విషయాల్లో, ఉద్యోగం విషయంలో, మీ యొక్క ఇల్లు కట్టుకునే విషయంలో, మీ యొక్క పొలం కొనుక్కునే విషయంలో, మీ యొక్క ఇళ్ల స్థలం విషయంలో ఎక్కడైతే మీరు మోసపోయారో, బానిసలుగా చేయబడ్డారో, బరువులు మోపబడ్డారో, మీ నుండి అవి తొలగించటానికి, తీసివేసుకోవటానికి బలత్కారులు మిమ్మల్ని బలవంతం చేశారు, వారి చేతిలో నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. పిల్లారా, నా బాహువు చాపుతాను, నా హస్తాన్ని చాపుతాను, వారికి గొప్ప తీర్పులు నేను తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 51వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 51. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. అలాగే చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు వారిని రప్పించాడు వెలుపలికి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి వారి అద్భుతమైన మాటలండి ఇక్కడ. ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున, వారి వారి యొక్క సమూహాల చొప్పున ఏ దినమైతే మిమ్ములను ఐగుప్తు బానిసత్వంలో విడిపిస్తాను అని చెప్పాడు, ఆయన గొప్ప బాహుబలముతో విడిపిస్తానని చెప్పాడు. అలాగనే వాగ్దానం చేసిన దేవుడు, మాటిచ్చిన దేవుడు, చెప్పిన దేవుడు చేశాడు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు పిల్లారా. నీ స్నేహితుడు అబద్ధం ఆడొచ్చు, నీ బంధువు అబద్ధం ఆడొచ్చు, నీ తల్లి, నీ తండ్రి అబద్ధం ఆడొచ్చు నీతో, నీ పిల్లలు అబద్ధం ఆడొచ్చు, నీ కోడలు, నీ అల్లుడు అబద్ధం ఆడొచ్చు, నీ కొడుకులు అబద్ధం ఆడొచ్చు. కానీ దేవుడు అబద్ధాలు ఆడరు పిల్లారా. దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు. ఇశ్రాయేలీలతో చెప్పాడు, అలాగే చేసాడు. దేవునికి స్తోత్రం. మనుషులు చెబుతారు, ఒకటి చెబుతారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళకి స్వార్థాన్ని బట్టి, వాళ్ళ ఇచ్చలను బట్టి ఆ సమయంలో ప్లాన్ని, మాటల్ని తారుమారు చేసేస్తారు, మార్చేస్తారు. మనిషి స్వభావం అది, ప్రాచీన స్వభావం, పాపపు స్వభావము, చెడ్డ స్వభావము, అబద్ధపు మోసపూరితమైన స్వభావం. మోసగాళ్ళు బాగుండారు, జాగ్రత్త. అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దేవుని బిడ్డలమని చెప్పుకుంటా మీ దగ్గరకు వచ్చి మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. దేవుని నమ్మండి, దేవుని బాహుబలాన్ని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. రప్పించను అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27 వచ్చింది. హెబ్రీస్ చాప్టర్ 11 వర్స్ 27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే గురించి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదృశ్యమైనటువంటి వానిని చూచుచున్నట్టు, విశ్వాసాన్ని బట్టి అదృశ్యమైనటువంటి వానిని చూచున్నట్లుగా. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, దేవుణ్ణి చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని రాజాజ్ఞకి భయపడలేదంట. స్థిర బుద్ధి గలవాడే రాజాజ్ఞకు, లేకపోతే రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడంట. నిర్గమాకాండం 2వ అధ్యాయము 15 వచనం. ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 15. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూశాను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఫరో దేవుని నమ్మాడు, ఫరో దేవుని వెంబడించాడు, ఫరో దేవునికి భయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఫరోతో మోషే ఐఎమ్ వెరీ సారీ, ఫరోకి భయపడలేదు మోషే, దేవునికి భయపడ్డాడు పిల్లారా. దేవునికి భయపడుతూ ఉన్నాడు మోషే. దేవునికి భయపడి దేవుడు మాట్లాడే మాటలు
ఆయన లక్ష్య పెట్టి ఇడిచిపెట్టేసేసాడు ఐగుప్తు దేశాన్ని, ఇక ఇక్కడ ఉండకూడదని. ఫరో జీవితం చాలా అద్భుతమైంది. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడు, ఇంకో 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. మొత్తం 120 సంవత్సరాలు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతాల్లో. నిర్గమాకాండం 10వ అధ్యాయం 28వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 10 వర్స్ 28. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమగుదువని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను. ఎంత గట్టిగా చెబుతున్నాడు చూసారా? ఫరో భయపడతలేదు, మోషే ఫరో అని వస్తుంది నాకు. మోషే భయపడతలేదు ఫరోకి పిల్లారా. మోషే భయపడతలేదు. మోషే మనిషిని చూడలేదు, రాజుని చూడలేదు, రాజ్యాధికారాన్ని చూడలేదు. పిల్లారా, మీ జీవితంలో కొన్నిసార్లు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వాటిని చూసి మీరు భయపడుతూ ఉన్నారా? మనుషులు విడిచిపెట్టవచ్చు, వస్తువులు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేను ప్రేమించిన నా కారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నాకెంతో బాధ అనిపించింది. యాక్సిడెంట్లో నా కారు మొత్తం నుజ్జు అయిపోయింది. కానీ దేవుడు నాకు చిన్న స్క్రాచ్ లాగా, చూడండి, ఒక చిన్న స్క్రాచ్ ఇక్కడ గుర్తుగా నా దేహం మీద చిన్న గీతలు అంతే, ఏం కానివ్వలేదు దేవుడు నాకు. నా కారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మీరు ప్రేమించింది, మీకు ఇష్టమైంది, మీకు ఎంతో ఉపయోగకరమైంది మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? దిగులు పడొద్దు. రాజు యొక్క భోగాలు, ఐగుప్తు యొక్క రాజ్య భోగాల్లో ఉండటానికి మోషే ఇష్టపడలేదు. ఫరో ఆధ్వర్యంలో ఉండటానికి మోషే ఇష్టపడలేదు. మంచి సుఖంగా ఉండటానికి మోషే ఇష్టపడలేదు. దేవునికి లోబడ్డాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం, నువ్వే కాదు మోషే, నిన్ను నేను ఎలాగైతే బయటికి తీసుకొచ్చిన అలాగే ఇశ్రాయేలుని నా ప్రజలు కూడా బయటికి తెస్తాను అని చెప్పి చూశారు. దేవుని ప్రణాళిక ముందు మోషేని తీసుకెళ్ళాడు బయటికి. ముందు నిన్ను ఇడిపిస్తాడు, నీ కుటుంబాన్ని ఇడిపిస్తాడు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ యొక్క అంటే అనుసరులు కావచ్చు, నేను ప్రేమించే వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ యొక్క ఎవరైనా కావచ్చులేండి. ఇక నేనేం చెప్పలేను దాని గురించి, మీకే అర్థమవుతుంది. అందరిని విడిపిస్తాడు పిల్లారా, ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు. దేవుడు దర్శించే దినం ఒక దినం వస్తుంది, దేవుడిని చూచే దినం ఒక దినం వస్తుంది. దేవుడిని బానిసత్వాన్ని, కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ వ్యాకులను చూస్తున్న దినము ఒక దినం వస్తుంది. ఆ దినం దేవుడిని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కొన్ని ఆ సందర్భాల్లో ఆ ఐగుప్తు దేశంలో జరిగిన విషయాలు నేను మీతో చెబుతామని అంటున్నారా. దేవుడు విడిపించే ముందు ఎలాగ కండిషన్స్ అక్కడ ఉండవి, మోషే ఎలాగుండాడు, ఫరో ఎలాగుండాడు, ఇశ్రాయేలీలు ఎలాగుండారు, వాక్యాలు చెబుతున్నాయి. మనం చదువుకున్న యోధా పత్రిక 1:5, జూడ్ చాప్టర్ 1 వర్స్ 5. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తు దేశములో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. చూసారా, దేవుడు నమ్మట్లకి ఇప్పుడు మళ్ళా ఐగుప్తు వైపు చూస్తున్నారు, ఫరో వైపు చూస్తున్నారు, మళ్ళా ఐగుప్తు యొక్క ఆహారం వైపు చూస్తున్నారు. అంత బానిసలుగా ఉండి 400 సంవత్సరాలు, వారి తరాలు 100 సంవత్సరాలకు 3 తరాలు. ఒక రకంగా మనం చెప్పుకుంటే మరి 400 సంవత్సరాలంటే ఎన్నో చూడండి, 12-13 తరాలు పైనే. సరే 14 తరాలు, ఒక రకంగా మనం లెక్కేస్తే 14 తరాలు. దేవునికి స్తోత్రం. సో బైబిల్ ప్రకారంగా 14 తరాలని చెబుతా ఉంది కదా. ఆల్మోస్ట్ ఒక 14 తరాలు అక్కడే గడిపారు పిల్లారా. ఇంకా 30 సంవత్సరాలు శాంతిగా, సమాధానంగా, సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండారు కదా ఐగుప్తులో. ఎవరు యోసేపు ఉన్నంత వరకు. యోసేపు చనిపోయిన తర్వాతే బాధలు వచ్చింది, శ్రమలు స్టార్ట్ అయినాయి, బానిసత్వం స్టార్ట్ అయింది ఇశ్రాయేలీలకి.
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండాలి. కానీ 30 సంవత్సరాలు బాగుండారు, 400 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాంతో బానిసలుగా ఉండాలి. ఓకే, విననటువంటి వారు, వినకపోతే దేవుని ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు వినకపోతే వారు ఏమైపోయారంట? యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు అని అంటున్నాడు. అంటే అరణ్యములో సంహరించబడ్డారు. సంఖ్యాకాండం 14:23. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను లక్ష్యము చేసిన వారిలో నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరును దానిని చూడరు. ఎవ్వరు చూడరు అని చెప్పాడు దేవుడు. నిర్గమాకాండము సంఖ్యాకాండం 14:16లో ఏమైనా ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు అని అంటున్నాడు మోషే. అట్లానే సంహరించబడ్డారు, ఎవరు చూడరని దేవుడు చెబుతా ఉన్నాడు. 14:29 మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. ఒకవేళ ఐగుప్తు దేశంలోని దేవుడు మిమ్మల్ని విడిపించినా, దేవునికి విరోధంగా మీరు ఉంటే, సణుక్కుంటే, ఇక్కడ ఏమని సెలవిస్తామంది బైబిల్ వాక్యంలో? చాలా మంచి మాట ఇక్కడ ఉంది పిల్లారా. నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. విరోధంగా సనిగినటువంటి వారు చూసారా? 30 యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వడును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఇది చాలా భయంకరం అండి. ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడి మరి దేవుని మహిమపరచాలి కదా. చాలా మంది క్రైస్తవులు బానిసత్వం విడిపించబడతారు, పాప శాప రోగాలు విడిపించబడతారు. కానీ వారి యొక్క జీవితంలో బ్రతికున్నంత కాలంలో దేవునికి విరోధంగా బ్రతుకుతారు. కొంతమంది ఆస్తులు వస్తే విరోధంగా బ్రతుకుతారు, కొంతమందికి జ్ఞానం వస్తే, తెలివి వస్తే, ఆరోగ్యం వస్తే, మంచిగా ఉంటే, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే, గొప్పగా ఉంటే, లేదా కష్టం వస్తే, కొంతమందికి శ్రమలు వస్తే, కొంతమంది విరోధులు అవుతారు, వ్యతిరేకులు అవుతారు, దేవునికి విరోధంగా ఉంటారు. దేవునికి విరోధంగా ఉండటం మంచిది కాదని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నారా. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నిర్గమాకాండ 14:35, సంఖ్యాకాండ 14:35, నంబరస్ 14:35. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. విరోధముగా ఉన్నటువంటి వారు, సణుక్కున్నటువంటి వారు, దేవుని మాట విననటువంటి వారు, దేవునికి విరోధంగా జీవించే వారు నశిస్తా ఉన్నారు. చనిపోతూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 3:17. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. పాపము చేస్తే, దేవునికి విరోధముగా పాపం చేస్తే, వ్యతిరేకంగా పాపం చేస్తే, అది దేవునికి విరోధం కావచ్చు, నీ సహోదరులకు విరోధం కావచ్చు. ఎవరికైనా కానీ వ్యతిరేకంగా, విరోధంగా నువ్వు పాపం చేస్తే, తిరుగుబాటు చేస్తే శిక్ష ఉంటుంది పిల్లారా, జాగ్రత్త. శిక్షించబడుతున్నారు చాలా మంది క్రైస్తవులు సేవకులు కూడా ఈ దినాల్లో శిక్షించబడుతున్నారు. 1 కొరింథీ పత్రిక 10:5. 1 Corinthians chapter 10 verse 5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. కీర్తన 78:31, Psalms 78:31. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో
బలిసిన వారిని ఆయన సంహరించెను. ఎవరు సంహరించబడ్డారు? బలిసిన వారిని సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. చూసారా? బలిస్తే, కొవ్వు పడితే, తిరుగుబాటు చేస్తే, విరోధంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే, సణుక్కుంటే, పాపము చేస్తే, ఎస్, వారికే కదా దేవుడు విరోధంగా ఉంది అని ఉంది ఇక్కడ. వారినే కదా సంహరించెను అని ఉంది. వారినే కదా దేవుడు అరణ్యములోనే చంపివేశాను అని ఉంది. ఎస్ పిల్లారా, కాలేబు యెహోషువ మాత్రమే ప్రవేశించారని బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకే వాగ్దాన దేశంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకి కృపనిస్తా ఉన్నాడు యేసు ప్రభు ద్వారా. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. మరి ప్రభు రాకడ వరకు మనము సిద్ధంగా ఉండాలి. మత్తు వలన, ఐక్యత విచారాల వలన మనము దేవుని రాకడను నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా, మనము శోధించబడకుండా సాతాను చేత మన జీవితాలను దేవుని కొరకు బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో, మన హృదయాలతో, మన అంతరంగాలతో. ఒకసారి పరిశీలన చేసుకోండి. రక్షించబడిన మీరు, ప్రభువుని ఎరిగిన మీరు, ఆశీర్వాదాలు పొందిన మీరు, విడిపించబడిన మీరు, బాప్తీసం తీసుకున్న మీరు ఎలాగున్నారు? ఈ జీవితాన్ని ఎలాగ నడిపించుకుంటున్నారు? దేవునికి కోపాన్ని తెస్తున్నారా? దేవునికి విరోధంగా జీవిస్తున్నారా? సణుక్కుంటూ ఉన్నారా? నశించిపోయేటువంటి, నాశనకరమైనటువంటి, పాపభూయిష్టమైన, పాపముతో కూడినటువంటి అరాచకాలు చేస్తా ఉన్నారా? ద్వేషిస్తూ ఉన్నారా? అసూయపడుతూ ఉన్నారా? దూషిస్తూ ఉన్నారా? అసహించుకుంటూ ఉన్నారా? జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. కాలేబు, యెహోషువ ఎందుకు ప్రవేశించారంటే, మోషే కూడా ప్రవేశించలేదు పిల్లారా. మోషే కూడా ప్రవేశించలేదు. నేను ఇదేనో ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు, వేరొక పలకలు చేయి మోషే, 2 పలకలు చేసుకుని నా దగ్గర రా, నా సొంత వ్రేలుతో నేను రాస్తాను, నువ్వే పలకలు అయితే పగలగొట్టావో వాటి మీద రాసిన 10 ఆజ్ఞలు మళ్ళా రాస్తానని చెప్తున్నాడు. చూసారు? మోషే కోపం వచ్చి పలకలు ఇసిరి కొట్టాడు ఇశ్రాయేలు మీద. మోషేనే వద్దన్నాడు, ప్రభు వాళ్ళు సంహరించదు ప్రభు అని చెప్పి. మోషేనే అది చూడగానే కోపం వచ్చేసింది, ఇసిరి పడేశాడు వాళ్ళ మీద. మళ్ళా ఒకసారి అయితే దూషించాడు, ద్రోహులారని. మీకు నీళ్లు కావాలంటారా, చూడండిరా అని కొట్టాడు. కొట్టొద్దు అన్నాడు, మాట్లాడమన్నాడు దేవుడు. ఇలాగ కొన్ని. ఎనీహో పిల్లరా, దేవుని సన్నిధానంలో ఎంత గొప్ప దైవజనుడైనా, దేవుని బిడ్డ అయినా, మన జీవితాన్ని చక్కగా చూసుకోకపోతే ఈ భూమి మీద మనం నశించిపోతాం. నిత్య జీవానికి దూరంగా బ్రతకటానికి మనల్ని ఏమాత్రం కూడా ఏ సాతాను శోధనకి అప్పగించుకోవద్దు. మనం నిత్య జీవం పొందాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఇదేనో నీ వాక్యం ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. దేవా, పాపమును తీసివేయండి, భారాన్ని తీసివేయండి, బానిసత్వాన్ని తీసివేయండి, ప్రజలను విడిపించండి. ఇంకెంతమంది అయితే పాప శాప రోగాలతో ఉన్నారు, భయంకర చెడు వ్యసనాలు ఉన్నారు, వారిని అందరినీ విడిపించండి, దీవించండి ప్రభువా. రక్షణ దయచేయమని, మారు మనసు దయచేయమని, పాప క్షమాపణ దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ సమయ దినం పర్ పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, శ్రమలో, బాధలో, నిందలు, అవమానాలు ఉన్న బిడ్డల్ని విడిపించండి దేవా. ఎంతమంది అయితే ప్రభా రోగులుగా ఉన్నారు వారిని స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, దురాత్మను గద్దించండి నాయన. తమ ప్రియులు కోల్పోయిన వారిని ప్రభా ఆదరించండి, వారి కుటుంబాలను ఆదరించండి. చనిపోయిన వారు నేను నమ్ముకుంటే నిత్య జీవానికి వారసులు అవుతారన్నావు తండ్రి. మేము తండ్రి నమ్ముతున్నాం ప్రభా, మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతో మంది బాధలో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు తండ్రి. మోసపోయారు ఎన్నో రీతులుగా ప్రభా, మోసపోయి బాధకు గురయ్యి అప్పులు కట్టుకోలేక సతమతం అవుతున్నారు. వారి అవసరాలు, వారి అక్కరతలు నీ మహిమలో, నీ ఐశ్వర్యములో తీర్చండి. ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన. బిడ్డలకు సహాయం చేయండి నాయన. వారి కన్నీరు తుడవండి, వారి బాధ, వారి దుఃఖాన్ని చూస్తున్న దేవా విడిపిస్తానన్నావు కదా నాయన. నీ బాహుబలము, గొప్ప
గొప్ప బాహుబలముతో విడిపించి గొప్ప తీర్పులు తీరుస్తానంటున్నావు. బాధ పెట్టిన వారు, హింస పెట్టిన వారు, బానిసలుగా చేసుకున్న వారు, బంధించిన వారు, తృణీకరిస్తున్న వారు, అవమానిస్తున్న వారిని బాహుబలముతో ప్రభా తీర్పులు తీరుస్తానంటున్నావు. గొప్ప బాహుబలముతో అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, నీ ప్రజలను దీవించమని, ఆశీర్వదించి, విడిపించి, బలపరిచి పొందమని ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు మనకి, మన కుటుంబస్తులకి, మన యొక్క జీవితాలకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరి సమృద్ధిగా ఉండును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. వాక్యాలు వినండి రోజు ఫేస్బుక్లోను, అలాగే వాట్సాప్లో కూడా, కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో, మెయిన్గానైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నటువంటి వాక్యాలు మీ కొరకు, మీ ఆత్మీయ మేళ్ళు కొరకు, మీ యొక్క దీవెన కొరకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేను ఏం ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రకటిస్తా ఉన్నాను. ఎవరి దగ్గర ఏం పైసలు అడగకుండా, ఒక్క పైసా అడగట్లేదు పిల్లలు ఎవరిని కూడా. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ సింగిల్ ఎంపీ, ఎనీ వన్, బట్ గివింగ్ ద గాస్పల్, ప్రీచింగ్ ద గాస్పల్ ఫ్రీలీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత 38 సంవత్సరాల నుండి కూడా ఇంతవరకు ఒక్క పైసా ఎవరిని అడగకుండా దేవుని సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చేట్లారా. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు నా జీవితంలో అయినప్పటికీ దేవుని వైపే చూడటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీ జీవితాలు కూడా అలా దీవించబడాలని కోరుకుంటూ ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి మనం తిరిగి కలుసుకున్నంత వరకు మీ అందరికి కూడా క్రీస్తు యేసునందు శుభాలు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో నా బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదాలు, నా దీవెనలు కోరుకునే వారికి యేసు నామంలో అనుగ్రహించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దయ కూడా కావాలి, దేవుని దయ కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని దయ, మనుషుల దయ మిమ్మల్ని సమృద్ధిగా నడిపించును గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్.